ఎంత ఉదాత్తమైన స్థితితో ప్రారంభం. అంటే మనీషి కావాలి అంటే బ్రహ్మజ్ఞాని అయినాడు అని గుర్తు ఏమిటంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. కోపాన్ని పొందవలసిన చోట కోపాన్ని పొందకుండా దయని ప్రకటిస్తాడు. ఆ స్థితికి వెళ్ళిపోతే అలా వెళ్ళిపోయిన వాడెవరో వాడు పండిపోయినవాడు. ఒక కోపమే అధమాధమ స్థితిని చూపిస్తుంది. అదే కోపాన్ని పరిశీలించుకోవడం అనేటటువంటిది చేతనైతే, ఆ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం, ఆ కోపాన్ని ఎలా నిగ్రహించుకోవాలి అన్నది సాధన చేయడం అలవాటైతే అదే వ్యక్తి అంత పండడానికి కారణమవుతుంది. అందుకే శ్రీరామాయణ ప్రారంభమే అంత గొప్ప స్థితిని పొంది, కోపము రావలసిన చోట కారుణ్యము ఉద్భుతమైనటువంటి ఒక మహాపురుషుని యొక్క స్థితికి పరాకాష్ఠగా రామాయణ ప్రారంభ శ్లోకంతో మొదలైంది. అంటే శ్రీరామాయణం అసలు కోపాన్ని పరిశీలించుకోవడం అన్న విషయం మీద, కోపము యొక్క వివిధ స్థాయిల మీద, కోపాన్ని ఎప్పుడు ఎవరు ఎందుకు ఎక్కడ పొందారో, దాని చేత అభ్యున్నతిని ఎలా పొందారో, కోపాన్ని సాధనంగా ఎలా వాడుకున్నారో, కోపానికి వశపడి ఎలా పాడైపోయారో అనేక సందర్భాల్లో చూపిస్తుంది. అందుకే రామాయణం ఎప్పుడో ఒకప్పుడు రాయబడినది, ఎప్పుడో ఒకప్పుడు చదవవలసినది కాదు. తెలియక ఒక మాట అంటూ ఉంటారు, నేను పదవీ విరమణ చేసేసిన తర్వాత రామాయణం చదువుకుంటానండి, ఏ పుస్తకం చదువుకోమంటారు రామాయణం అని అడుగుతూ ఉంటారు. పదవీ విరమణ చేసేసిన తర్వాత రామాయణం చదువుకుంటే నిత్య జీవితంలో వచ్చేటటువంటి వైక్లభ్యాల్ని తట్టుకోవడానికి కావలసిన సంస్కార బలం ఎక్కడి నుంచి వస్తుంది? యువకుడిగా ఉన్నప్పుడు, సాధనా రంగంలో ఉన్నప్పుడు, 10 మందితో నువ్వు సమన్వయం అవుతున్నప్పుడు, నిన్ను నువ్వు నిగ్రహించుకుని కార్యసాధన చెయ్యడానికి ఏ పథంలో ప్రయాణించాలన్న విషయంలో సమగ్రమైనటువంటి సంస్కృతి ఏర్పడాలి అంటే రామాయణాన్ని చిన్న వయసులో చదువుకోవాలి. దంతంబుల్ పడనప్పుడే, తనుబుయందారూఢియున్నప్పుడే, కాంతాసంగము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్ వెలమీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. అలా చిన్నతనంలో ఉండగా చదవాలి తప్ప ఎప్పుడో వయసంతా అయిపోయిన తర్వాత రామాయణం చదువుకుంటానండి అంటే అప్పటికి ఎవరి మీద నువ్వు కోప్పడకూడదో, ఏ కోపం తెచ్చుకోకూడదో ఆ కోపం తెచ్చేసుకుని ఎవరిని ఏమనకూడదో అది అనేసిన తర్వాత, పాపం మూట కట్టేసుకున్న తర్వాత, వయసుడిగిపోయిన తర్వాత రామాయణం చదువుకుని పశ్చాత్తాపం పొందడానికి పనికొస్తుందేమో కానీ నువ్వు జీవితంలో దోషాలు పొందకుండా ఉండడానికి, నిగ్రహించుకోవడానికి కావలసిన సాధనం ఎలా మారుతుంది? అందుకే ఓపికండగా పఠించవలసినటువంటి సద్వస్తువులు ఇవన్నీ. శ్రీరామాయణం అంత అద్భుతమైనటువంటి గ్రంథం. కోపాన్ని నిగ్రహించుకున్నవాడు ఎంతటి ఉత్తముడో చూపిస్తారు రామాయణం. కుశనాభుడు అని ఒక మహారాజు, బాలకాండలో ఆయన యొక్క వృత్తాంతాన్ని చెప్తారు. అటువంటి కుశనాభుడికి అప్సర స్త్రీ అయినటువంటి ఘృతాచి యందు 9 కన్యలు ప్రభవించారు. వాళ్ళందరూ కూడా చాలా గొప్ప రూపలావణ్య సౌందర్యములు కలిగినటువంటి వాళ్ళు. వర్షాకాలంలో నల్లమబ్బుల మీద మెరుపు తీగలు ఎలా ఉంటాయో అంతటి అందగత్తెలు. బాహ్యమునందు రూపయవ్వనములతో ప్రకాశిస్తున్నారు, ఆంతరమునందు వారి యందు సమస్తమైనటువంటి సుగుణములున్నాయి. ఇటువంటి 9 కన్యలు ఒకానొక నాడు ఉద్యానవనంలోకి వెళ్ళి సంతోషంతో క్రీడిస్తున్నారు. వాళ్ళందరూ ఏవో వాద్యములను మ్రోగిస్తున్నారు, నృత్యం చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. అంతటా నిండి ఉంటాడు వాయువు. వాయువు మహానుభావుడు. వాయువు యొక్క వైభవాన్ని రామాయణంలోనే ఉత్తరకాండలోనే చెప్తారు. వాయు ప్రాణ సుఖం వాయు. అసలు వాయువే ప్రాణము, వాయువే సుఖము. గాలి తగలటం లేదనుకోండి చికాగ్గా ఉంటుంది, గాలి తగులుతోంది అనుకోండి అమ్మయ్య అనిపిస్తుంది. అమ్మయ్యా కాస్త గాలి వేసిందండి అంటాం. వాయు ప్రాణ సుఖం వాయు. ఆ వాయువు శరీరంలోంచి వెళ్ళిపోయింది అనుకోండి అంతే, మృత్యువుని పొందాడు అంటారు. వాయునాసం పరిత్యక్తం న సుఖం విందతే జగత్. ఆ వాయువు కానీ విడిచిపెట్టేసింది అంటే లోకం సుఖాన్ని పొందదు. అంతేకాదు కాష్టభూతాని జిజ్ఞిరే. శరీరంలోంచి గాలి అంతా బయటికి వెళ్ళిపోతే శరీరం కర్రలా అయిపోతుంది. అందుకే చనిపోగానే మనిషి కాలు ఇలా పైకెత్తితే మడుచుకుంటుంది. కొంతసేపు అయిపోయిన తర్వాత కాలు పట్టుకు పైకెత్తితే కర్రల శరీరం అంతా లేచిపోతుంది. ఎందుకంటే ఇంకా లోపల వాయు ప్రసరణం ఆగిపోతుంది, ఇక వాయువు తిరగదు. తిరగకపోతే కాష్టము కర్రలా అయిపోతుంది శరీరం. అటువంటి వాయువు పూజనీయుడు. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి.
ఇంతటి మహానుభావుడయ్యుండి కూడా కోపమునకు వశుడై అపకీర్తి తెచ్చుకున్నాడు ఒకప్పుడు. ఇది ఎంత గొప్పవాడవు అన్నది పక్కన పెట్టండి. ఒక్కసారి అక్కర్లేని కోపం ఆవహించేస్తే నోటి వెంట వచ్చినటువంటి మాటలు ఎంతో అపకీర్తి తీసుకొస్తాయి మనిషికి. వాయువు ఈ 9 కన్యలు ఆడుకుంటుండగా చూశాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు, మీరు మనుష్య శరీరాలతో ఉన్నవారు కాబట్టి ఈ మనుష్య శరీరాలు శాశ్వతంగా ఉండవు. మర్త్యలోకము అంటారు ఈ లోకాన్ని. దీనికి మర్త్యలోకము అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ లోకంలో ఏ ప్రాణి ఏ శరీరంతో వస్తుందో ఆ శరీరాన్ని విడిచిపెట్టేసేయాలి. అది ఈ లోక ధర్మం. ఇక్కడికి వచ్చి శరీరం విడిచిపెట్టనండి అంటే కుదరదు. అది ఈశ్వరుని యొక్క శాసనం. శరీరాన్ని విడిచిపెట్టి తీరవలసింది. కాబట్టి మీరు శరీరాల్ని విడిచిపెట్టేస్తారు. అందున యవ్వనం ఎంతకాలం ఉంటుంది? కొద్ది కాలం ఉంటుంది. ఆ యవ్వనం ఉన్నప్పుడే మీలో ఈ అందచందాలు ఉంటాయి. ఒకసారి అందం యవ్వనంతో పాటే వెళ్ళిపోతుంది. శరీరాలు కూడా ఉండవు, శరీరాలు కూడా పడిపోతాయి. కానీ మీరు 9 నాకు భార్యలైతే మీ అందం శాశ్వతత్వాన్ని పొందుతుంది. మీ యవ్వనం చెక్కు చెదరదు. ఎందుకంటే మేము అమరులం. త్రిదశులు అంటారు దేవతల్ని. వాళ్ళు ఎప్పుడూ 30 ఏళ్ల వయస్సులోనే ఉంటారు. పుట్టినప్పుడు 30 ఏళ్ళు, ఎన్నాళ్ళున్నా 30 ఏళ్ళు, వాళ్ళు శరీరం వదిలిపెట్టినప్పుడు 30 ఏళ్ళే. అందుకే వాళ్ళకి అమరకోశం త్రిదశులని పిలుస్తుంది. ఎప్పుడూ 30 ఏళ్ల వయస్సులో ఉంటారు, ఎప్పుడు యవ్వనంలో ఉంటారు వాళ్ళు. అందుకే తరగని భోగాలు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి మీరు నాకు భార్యలైతే ఎప్పటికీ యవ్వనంలో ఉంటారు. ఇది మీకు అదృష్టం కదా, ఇంకింతకన్నా కావాల్సిందే ఉంది. నేనా ఎంతటి వాడినో మీకు తెలుసు, వాయువుని, సమస్త ప్రాణులను నిలబెట్టేటటువంటి మంగళప్రదుణ్ణి. కాబట్టి మీరు 9 నాకు భార్యలు కండి అన్నారు. వాళ్ళన్నారు, చాలా గొప్ప మాట అన్నారు వాళ్ళు, మా దగ్గర అపారమైనటువంటి తపశ్శక్తి ఉంది. మా తపశ్శక్తితో మేమేం చేయగలమో తెలుసా? నిన్ను నీ పదవిలోంచి తీసేయగలం. నువ్వు మాకు యవ్వనాన్ని శాశ్వతత్వం చేస్తావు. నువ్వు మాకు మనుష్య శరీరంలో ఉన్న వాళ్ళని బ్రతికుండేటట్టు చేస్తావు. మేము ఈ శక్తులు ఇవ్వగలిగిన నిన్ను ఆ శక్తుల నుండి పదవి నుంచి తీసేస్తాం. అంత తపస్సు మాకుంది. ఎందుకు ఈ మాట అన్నామో తెలుసా? నువ్వు ధర్మం తప్పి మాట్లాడుతున్నావు. పితాహి ప్రభురస్మాకం పరమం దైవతం హి సహా యస్యనో దాస్యతి పితాసనో భర్త భవిష్యసి. వాళ్ళు అద్భుతమైనటువంటి ధర్మాన్ని చెప్పారు. ఈ దేశమునందు ఒక ఆచారం ఉన్నది. ఒక ఆడపిల్ల కడుపున పుట్టినటువంటి పిల్లకి ఎవరు భర్త అన్నది నిర్ణయించవలసిన వాడు కన్న తండ్రి. నీకు నిజంగా మమ్మల్ని భార్యలుగా చేసుకోవాలి అని కోరికుంటే నువ్వు మమ్మల్ని కాదు ఉద్యానవనానికి వచ్చి అడగవలసింది. మా తండ్రిని వెళ్ళి అడగాలి. అయ్యా, నీకున్నటువంటి 9 కన్యలు గుణవంతులు, రూపలావణ్య సౌందర్యములు ఉన్నవారు, ఆ 9 నాకు కన్యాదానం చేయమని అడగాలి. నువ్వు అడగలేదు. ఆడపిల్లల్ని మమ్మల్ని స్వతంత్రించి అడుగుతున్నావు. మేము అనొచ్చా నీకు భార్యలు అవుతామని? అనకూడదు. ఎందుకు అనకూడదంటే ఈ దేశమునకు ఒక ఆచారం ఉన్నది. తండ్రి నిర్ణయించాలి తప్ప కూతురికి భర్తెవరో ఆడపిల్ల తాను కాదు నిర్ణయించుకోవలసినది. ఇప్పుడు కాదు, ఏనాటికి ఈ దేశమునందు ఆడపిల్ల తన భర్తని తాను స్వతంత్రముగా నిర్ణయించుకుని దుర్దినము రాకుండుగాక అన్నారు వాళ్ళు. నేను అబద్ధం ఆడాననుకుంటే మీరు రామాయణం బాలకాండ చూడండి, ఇంటికి వెళ్ళండి. వాళ్ళు ఈ మాట అన్న తరువాత కోపం వచ్చింది ఆయనకి. తాసాం తద్వచనం శ్రుత్వా, ఆ మాటలు ఎప్పుడైతే విన్నాడో ఆయనకి విశేషమైనటువంటి కోపం వచ్చేసి, ఆ కోపంలో చెయ్యకూడని పని చేశాడు. ఆ 9 కన్యల యొక్క శరీరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి వారి యందు ఎలా వాయువు తిరగకుండా ఉంటే వాళ్ళలా నిలబడగలరో అలా తిరగడం మానేసి, ఎలా తిరిగితే వాళ్ళ అవయవాలు ఊంగిపోతాయో, గూనొచ్చేస్తుందో అలా తిరిగాడు. తిరిగేటప్పటికీ ఈ 9 ఉన్నవాళ్ళు ఉన్నట్టే గూనొచ్చేసి ఇక చేతులు కాళ్ళు వాళ్ళకి ఉపయుక్తముగా సంధిబంధములు కదలడం మానేసి నేలపడిపోయారు. నేలపడిపోయి పాక్కుంటూ అంతఃపురంలోకి వచ్చి నేలబడి ఏడుస్తున్నారు 9 కూతుళ్ళు. కుశనాభుడు వచ్చాడు. వచ్చి 9 కూతుళ్ల వంక చూశాడు. ఏమమ్మా ఏడుస్తున్నారు మీరు, ఎందుకు ఇలా అయింది అని అడిగాడు. అడిగితే వాళ్ళు 9 తండ్రి పాదముల వంక చూసి ఆ తండ్రికి నమస్కారం చేశారు.
చేసి వాళ్ళు అన్నారు, నాన్నగారు మమ్మల్ని వాయువు ఇలా అడిగాడు. వాయువు ఇలా అడిగినప్పుడు మేము ఇలా ధర్మం చెప్పాం. మా తండ్రి గారు నిర్ణయించాలి తప్ప మేము కాదు నిర్ణయించుకోవలసింది అని చెప్పాం. కానీ వాయువు కోపాన్ని చెందాడు. అలా కోపం తెచ్చుకోకూడదు. కోపం తెచ్చుకున్నవాడు యుక్తాయుక్త విచక్షణ మరిచిపోతాడు. నా ఉపన్యాసం దాంతోనే కదా ప్రారంభం. క్రుద్ధ పాపం న కుర్యాత్క క్రుద్ధో హన్యాత్కురూనపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధూన దీక్షిపేత్. ఆ కోపంతో మమ్మల్ని అందరినీ గూనివాళ్లగా మార్చేశాడు. మా అవయవములు ఇప్పుడు మా స్వాధీనంలో లేవు, అందుకని నేలబడిపోయాను నాన్నగారు అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, అమ్మా వంశగౌరవాన్ని నిలబెట్టారమ్మా, మీ వంటి కూతుళ్ళని కన్నందుకు నేను సంతోషిస్తున్నానన్నాడు. ఎందుకన్నాడో తెలుసా? స్వతంత్రించి వాయువుని చేసుకోలేదని కాదు తండ్రి సంతోషించింది. అమ్మా మీరు దేవతా స్త్రీలు, ఎందుకని ఘృతాచికి జన్మించినటువంటి వాళ్ళు, మీ తల్లి అప్సర స్త్రీ, మీకు తపశ్శక్తి ఉంది, మీరు తలుచుకుంటే వాయువుని శపించగలరు. కానీ మీకు ఇంత బాధ కల్పించినా మీరు వాయువుని శపించలేదు. ఎందుకని? వాయువుకి ఏదైనా శాపం ఇస్తే లోకమునకంతటికీ ఉపద్రవం వస్తుంది. వాయువు తిరగలేదనుకోండి, ఏ ప్రాణి నిలబడుతుంది? వాయువు తిరగలేదనుకోండి, ధర్మచక్రం ఎలా తిరుగుతుంది అసలు? అందుకని మీరు దూరదృష్టితో శపించకుండా మీ కోపాన్ని నిగ్రహించుకున్నారు. అమ్మా కోపాన్ని నిగ్రహించుకొని కోపం స్థానంలో ఓర్పు పట్టారే, మీ వంటి ఆడపిల్లల్ని కన్న తండ్రిగా నా వంశ మర్యాద నిలబడిందమ్మా. మీ వంటి బిడ్డల్ని కన్నందుకు పొంగిపోతున్నాను. కోపానికి వశపడిపోవడం లోకంలో ఎవడైనా చేస్తాడు. ఆడపిల్లకి అందం అంత ప్రధానమైన, మీరింత అందగత్తెలైనా, మీరు మీ అందం చెడిపోయినా, గూనొచ్చినా, పడిపోయినా మీరు కోపములకు వశులు కాలేదు. మీరు ఎంత సహనం పట్టారమ్మా, ఎంత ఓర్పు పట్టారమ్మా. అలంకారోహినారీణాం, ఇది క్షమయాతు పురుషస్తథ. అసలు ఒక స్త్రీకి కానీ ఒక పురుషుడికి కానీ పైకి కనపడనటువంటి గొప్ప అలంకారం ఇది. అంటే క్షమ, ఓర్పు. ఎవడు ఓర్పు పడతాడో, ఎవడు ప్రతిదానికి కాలు దువ్వడో, ఎవడు ప్రతివాడికి జవాబు చెప్పడో, ఎవడు ప్రతిదానికి స్పందించడో, ఎవడు ఓర్పుతో నిలబడగలడో వాడు విశేషభూషణమును ధరించినవాడు. పైకి వేసుకున్న ఆభరణాలు కావమ్మా డాబు, పైకి కట్టుకున్న బట్ట కాదమ్మా డాబు. అసలైన ఆభరణం ఉండవలసింది ఏది అంటే ఓర్పు. ఆ ఓర్పు ఎవరు పట్టాడో వాడు ధన్యాత్ముడు, వాడు పురుషశ్రేష్ఠుడు. ఆ ఓర్పు లేక వదరినవాడు యోగ్యమైనటువంటి స్థితి పొందినవాడు కాడు. అందుకనమ్మా మీ వంటి బిడ్డల్ని కన్నందుకు నేను పొంగిపోతున్నాను తల్లి. ఎంత గొప్ప పని చేశారమ్మా అని ఆయన అన్నాడు. క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా యశ, క్షమా ధర్మ, క్షమయావిష్టితం జగత్ అన్నాడు. శ్రీరామాయణంలో ఈ శ్లోకం బంగారు తీగలతో అక్షరాలుగా వ్రాసుకోవలసినటువంటి శ్లోకం. ఈ జాతి వైభవాన్ని ప్రకాశింపజేసే శ్లోకం. క్షమాదానం. అమ్మ లోకంలో ఆ దానం చేశాం, ఈ దానం చేశాం అంటారు, గొప్పదే. అసలు నిజమైన దానం ఏదో తెలుసా? గొప్ప దానాలు చేసిన వ్యక్తిగా కీర్తింపబడేవాడెవడో తెలుసా? మహాదాత అని కీర్తింపబలిసిన వాడు ఓర్పు కలిగినవాడు. తాను కోపాన్ని పొందడానికి కావలసిన శక్తి ఉన్నవాడయ్యుండి అవతల వారిని ఇబ్బంది తన శాపము చేత పెట్టగలిగిన వాడయ్యుండి కూడా అలా చెయ్యకుండా నిగ్రహించుకుని ఓర్పుతో పావు కుబుసాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టి నిలబడిన వాడున్నాడే, వాడమ్మా దాత. వాడు చేసిన దానం ఎవరు చెయ్యరు. ఎందుకని మీరు ఆలోచించండి. వాయువుని వీళ్ళు కానీ శపించారనుకోండి, నువ్వు అంతటా వ్యాపించావని కదా నీకు ఈ గర్వం, అందుకు కదా మాతో ఇలా మాట్లాడి ప్రవర్తించావు, నీకు వ్యాపకత్వము లేకుండుగాక అనొక మాట అన్నారనుకోండి. ఆ వాయువు చిత్రం ఏమిటంటే అశరీర శరీరేషు వాయు చలతి పాలయన్ అంటారు రామాయణ ఉత్తరకాండలో. వాయువు శరీరంతో ఉండడం, కానీ అన్ని శరీరములలోకి వాయువు వెళ్ళి పరిపాలన చేస్తాడు. వాయువు లోపల ఉన్నాడనుకోండి, వాయువు లోపలికి వెళ్ళి బయటికి వస్తుంటే ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడంటారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు.
ఊపిరి లోపలికెళ్ళి బయటికి వచ్చినంత కాలం అయ్యా బాగున్నారా 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 అంటారు. లోపలికెళ్ళి బయటికి రాకపోయినా, బయటికి వచ్చింది లోపలికి వెళ్ళకపోయినా లేడు వెళ్ళిపోయాడంటారు. శివం అనడానికి ఆధారము వాయువే. ఆ వాయువు లోపల తిరుగుతోంది కాబట్టి చేతులు కాళ్ళు కదులుతాయి. కదులుతున్నాయి కాబట్టి ఆచమనం చేస్తున్నాం, సమయానికి సంధ్యావందనం చేస్తున్నాం. యజ్ఞం చేస్తారు, యాగం చేస్తారు, దేవతలకు హవిస్సులు ఇస్తారు, ధర్మచక్రం నడుస్తోంది, వర్షాలు పడుతున్నాయి. వాయువు అంతటా వ్యాపించి తిరగలేదనుకోండి, కాష్టభూతాని జజ్ఞిరే, సర్వభూతములు కర్రల్లా అయిపోయి అనుకోండి, అయిపోతే మంగళప్రదత్వం ఎక్కడుంది? ఇక ఆచమనం ఎలా చేస్తారు, సంధ్యావందనం ఎలా చేస్తారు, అర్ఘ్యం ఎలా ఇస్తారు, యజ్ఞం ఎలా చేస్తారు, యాగం ఎలా చేస్తారు, మాట ఎలా మాట్లాడతారు? ఏముండవు. అందుకే వాళ్ళు మా కోపంతో వాయువుని శపించడం తేలిక, మాకు తపశ్శక్తి ఉంది, కానీ మేము వాయువుకి ఇచ్చిన శాపం వాయువుతో పోదు. మేము వాయువుని ఏమన్నది లోకం బాధ కారణమవుతుంది. అందుకే మేము వాయువు జోలికి వెళ్ళాం. నిగ్రహించుకున్నారు. క్షమ, ఓర్పు పట్టారు. ఇది కదు హనుమ చెప్పారు. ఎవడు ధన్యాస్తే పురుష శ్రేష్టా ఏ బుద్ధ్యా కోపబుద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివంభస. ఎవడికి కోపం వస్తుందో వాడు కోపాన్ని క్షమ, ఓర్పు చేత తట్టుకున్నాడో వాడు ధన్యాత్ముడు, వాడు లోకం కీర్తిస్తుంది వాణ్ణి. వాళ్ళు చిన్నపిల్లలు, కానీ ఎంత పరిణతి వయసుని బట్టి రాదు, నీవు ఎంత పాటించగలవన్న దాన్ని బట్టి వస్తుంది. వాళ్ళు ఎంత ధర్మాన్ని పట్టుకున్నారంటే వాయువు జోలికెడితే లోకాలు పాడవుతాయి, ఊరుకున్నారు, వదిలిపెట్టేశారు. తాము కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. అందుకన్నాడు తండ్రి క్షమాదానం. ఎవరికో ఒక ఇద్దరికి అన్నం పెట్టచ్చు, అంతకన్నా అమ్మ మీరు ఇవాళ కోపం తెచ్చుకోకపోవడం వల్ల సమస్త ప్రాణులు నిలబడ్డాయి, ధర్మచక్రం తిరుగుతోంది, ఇంతకన్నా దానం ఏముందమ్మా? అందుకని క్షమాదానం, ఓర్పు కన్నా దానం లోకంలో ఇంకోట్లేదు. క్షమాదానం, క్షమాయజ్ఞం, ఓర్పుయే యజ్ఞము. లోపల అగ్నిహోత్రం రగిలిపోవలసిన స్థితిలో కూడా చిరునవ్వుతో ఏమీ అనకుండా నిగ్రహించుకొని తన కర్తవ్యం తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ప్రతిస్పందన లేకుండా ఈశ్వరుణ్ణి నమ్ముకుని బ్రతకగలిగినటువంటి స్థైర్యం అంత తేలిగ్గా వచ్చేది కాదు. అది యజ్ఞం. యజ్ఞమునకు కూర్చున్నవాడు ఎంత వైదికంగా, ఎంత పవిత్రంగా, ఎంత దీక్షితుడై ఉంటాడో, కోపం రాకుండా పరిశీలనం చేసుకోవలసిన వాడు కూడా అంతగా ఎప్పటికప్పుడు తనని పరిశీలనం చేసుకుంటాడు. యజ్ఞం చేసేవాడు దీక్షాస్వీకారం చేస్తాడు, దీక్షాస్వీకారం చేస్తే నియమపాలనం చేయాలి. కోపాన్ని పరిశీలనం చేసుకునేవాడు కూడా నియమపాలనం చేస్తూ ఎప్పటికప్పుడు తనని చూసుకుంటూ ఉంటాడు. క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాహ. ఓ పుత్రికలారా, క్షమయేనమ్మా సత్యం. క్షమ కన్నా దైవం ఇంకా లోకంలో లేదు. సత్యం అంటే ఈశ్వరుడు, మారనిది. అమ్మా ఈశ్వరుడే ఓర్పు. అందుకే ఎవరి యందు ఓర్పు ఉన్నదో వారికి ఈశ్వర అనుగ్రహం ఉన్నదని గుర్తు. ఎవడికి ఓర్పు లేదో వాడు రాక్షసత్వమును పొందాడని గుర్తు. కాబట్టి అమ్మా క్షమా సత్యం, క్షమా సత్యం, క్షమా ధర్మం, ధర్మమే ఓర్పు. ఆ ధర్మమునందు అనురక్తి ఉన్నవాడికే ఓర్పు ఉంటుంది, ధర్మమునందు అనురక్తి లేని వాడికి ఓర్పు ఉండదు. కాబట్టి క్షమాధర్మ, ఆ క్షమ, ఆ ఓర్పు ఏది ఉన్నదో అది క్షమా యశ, సమస్తమైన కీర్తికి కారణము. అది ఎంత ఓర్పండి మహానుభావుడికి అంటారు. ఎంత ఓర్పండి భూదేవికి, ఏమి ఓర్పండి నా తల్లి సీతమ్మది, ఏమి ఓర్పండి రామచంద్ర ప్రభువుది. రామాయణంలో ఈ ఓర్పు ఉన్నవాళ్ళెవరో వాళ్ళకి పట్టాభిషేకం జరుగుతుంటుంది. అంత గొప్పగా మాట్లాడతారు. అందుకే వాల్మీకి మహర్షి హనుమతో చెప్పించినప్పుడు, అంటే హనుమ చెప్పినది వాల్మీకి రచించినప్పుడు రాముడి గొప్పతనం చెప్తూ ఒక మాట అంటారు. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమోబుద్ధ్యో యశసా వాసవో సమః. రాముడి గొప్పతనం ఏమిటంటే భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు. చేతకాక ఊరుకోడు, చేతనయ్యుండి ఊరుకుంటాడు. ఎందుకు ఊరుకుంటాడంటే అవతల వాడికి తెలియదు. నేను తెలిసుండి కలియబడితే ఇక దానికి అర్థం ఎక్కడుంది? తెలిసినతనానికి తెలియనితనానికి తేడా ఎక్కడుంటుంది? ఊరుకుంటాడు. ఆత్మవత్ సర్వభూతేషు, అన్ని భూతముల యందు తన ఆత్మని చూసుకుంటూ ఉంటాడు. అది క్షమ రాముడిది. సీతమ్మ క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి అంటారు మహర్షి. భూమికి ఎంత ఓర్పో భూమికి పుట్టిన సీతమ్మకు కూడా అంతే ఓర్పు, అమ్మ పోలికి. నిజంగా ఆ తల్లి ఆగ్రహిస్తే
రావణుడు చేసిన దుశ్చేష్టితములకు అసలు నిలబడుతుందా భూమి? కానీ ఆ తల్లి ఓర్పు పట్టింది, అందుకు నిలబడింది. కాబట్టి క్షమ ఎక్కడ ఉన్నదో అదే క్షమా యశః, ఓర్పు కీర్తి. ఓర్పు పట్టడం అంత తేలికైన విషయం కాదు. మనిషి ఉద్రేకపడిపోవాలనే మనసు ఎప్పుడూ కూడా ప్రబోధం చేస్తుంది. ఉద్రేకపడు, కోప్పడు, ఇలాను అలాను ప్రబోధం చేస్తుంది. తప్పు, అలా అనకూడదు. ఇక నువ్వు తెలిసిన్నవాడివి ఎందుకు అవుతావు? ఎందుకు చదువుకున్నట్టు? ఇవన్నీ ఉపన్యాసాల కోసమా? నువ్వు ఆచరణలో పెట్టవలసి వస్తే ఒక్క సందర్భంలో ఓర్పు పట్టలేవా? ఆ ఓర్పు పట్టలేని వాడికి ఎందుకు ఈ ప్రవచనాలు అని నీ మనసుని నువ్వు పరిశీలనం చేసుకుని ఒక్క సందర్భంలో ఓర్పు పట్టగలిగితే అది కీర్తికి కారణం అవుతుంది. ఆ తరువాతి కాలంలో ఎప్పటికైనా ఏమి ఓర్పు అండి మహానుభావుడిది అని 10 మందికి ఆదర్శం అవుతాడు. అందుకే క్షమా యశః, కీర్తి ఓర్పే. క్షమయావిష్ఠితం జగత్. అమ్మ అసలు ఈ లోకం ఓర్పులో నిలబడిందన్నాడు. అబ్బబ్బబ్బా, ఎంత పెద్ద మాట అండి! అసలు ఈ లోకం దేని మీద నిలబడిందో తెలుసా అమ్మా? ఓర్పులోని. శక్తి ఉన్న ప్రతివాడు కోపం తెచ్చుకుంటే లోకం ఎక్కడుంటుంది? శక్తి ఉన్న ప్రతివాడు ఓర్పు పట్టబట్టి లోకం ఉంటుంది. కోపం తెచ్చుకోకపోవడంలో లోకం ఉంది, కోపాన్ని పొందడంలో నాశనం ఉంది. అమ్మా, మీ వంటి బిడ్డల్ని ఒకరిని కాదు 100 బిడ్డలలో ఒక్కరు కోపడలేదు. 100 ఓర్పు పట్టారు. ఇంత తపశ్శక్తి ఉండి 100 ఇంత బాధపడుతున్నారా నేల మీద పడి? ఇటువంటి బిడ్డల్ని కన్నా తండ్రిగా నా చరిత్ర శాశ్వతత్వాన్ని పొందుతుంది కదమ్మా. అందుకు కదూ త్రేతాయుగంలో విశ్వామిత్ర మహర్షి రామాయణంలో రామచంద్రమూర్తికి చెప్పినటువంటి కథ కలియుగంలో ఇప్పటికీ చిత్తూరులోనే చెప్తున్నాను అంటే నిలబడిపోలా కుశనాభుడు? ధన్యుడు గాలా అటువంటి బిడ్డల్ని? గని కోపాన్ని పొందినవాడు కాదమ్మా గొప్పవాడు, కోపం స్థానంలో ఓర్పుని పొందినవాడు. ఎంత అనుభవం ఉంది మీకు జీవితంలో? ఏ అనుభవాలు లేవు ఇంకా. మీరు పిల్లలు పెళ్లి కూడా కాలేదు, కానీ ఎంత ఆలోచించారమ్మా. ఇది తండ్రి హృదయం. ఇంత ఉత్తములైన బిడ్డలకి నేను తండ్రిని అయ్యానమ్మా. ఇంతకన్నా ఏం కావాలి? పితాహి ప్రభురస్మాకం పరమం దైవతం హి సహా. ఎంత ధర్మం మాట్లాడారమ్మా. ధర్మం మాట్లాడినందుకు మీకు ఇబ్బంది వచ్చిందా? తల్లి చాలా సంతోషం. చిత్రం ఏమిటంటే కుశనాభుడు కూడా శపించలేదు అని ఆయన ఈ పిల్లల్ని ఎలా, ఇప్పుడు ఈ పిల్లల జీవితానికి పూర్ణత్వం కలగాలంటే ఈ 100 స్వీకరించగలిగినటువంటి యోగ్యుడు కావాలి. ఆయన వెతికాడు. ఈ పిల్లల్ని ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలి కదా, శాపోపహతులు అని ఎవరికో కన్యాదానం చేయలేదు, వెతికాడు. దొరికాడు ఒక మహానుభావుడు. చూళి అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన దగ్గర ఊర్మిళ అనబడేటటువంటి గంధర్వ స్త్రీ యొక్క కుమార్తె సోమద, ఆమె ఆ చూళి అనబడేటటువంటి మహర్షికి విశేషమైనటువంటి సేవ చేసింది. గురువుగారి శుశ్రూష అంటారు. శుశ్రూష అన్న మాటకు అర్థం ఏమిటంటే గురు హృదయమును తెలిసి ప్రవర్తించుట, దానికి శుశ్రూష అని పేరు. గురువుగారు ఇన్ని గంటలకి లేస్తారు, లేచాక గురువుగారు ఏం చేస్తారు? స్నానం చేస్తారు, ఏర్పాటు చేస్తారు. స్నానం చేశాక ఏం చేస్తారు? సంధ్యావందనం చేస్తారు, ఏర్పాటు చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? పూజ చేసుకుంటారు. ఆయన వచ్చి ఇలా చూసేటప్పటికి అమరికగా అన్నీ పెట్టి ఉంచుతారు. తర్వాత ఏం చేస్తారు? తర్వాత చేయవలసిన కార్యక్రమం, దానికి ఏర్పాటు. అంటే ఆయన నోరు విప్పి అడగడు. శిష్యుడు గురువు హృదయంలోకి వెళ్ళి అంతేవాసిత్వం అంటారు. గురువుగారి మనసులోకి చేరి గురువుగారి అవసరాన్ని కనుక్కొని గురువుగారి శరీరము ఖేదపడకుండా ఏర్పాటు చేసి కాపాడుకుంటాడు. అలా ఆయన మనసులో దూరి గురువుగారికి కావలసినవి చేస్తూ ఆయన ప్రసన్నంగా నిలబడడానికి అవకాశం ఇచ్చి ఇంకొంతకాలం బతకడానికి ఏర్పాటు చేస్తాడు శిష్యుడు. ఎందుకని? గురువు శరీరం ఖేదపడిపోయి గురువు శరీరం విడిచిపెట్టేశాడు అనుకోండి, గురువుగారికి వచ్చే నష్టం ఏంటి? నీ శరీరం కాదని గురువుగారికి తెలుసు, వదిలిపెట్టేస్తాడు. కానీ ఆయన శరీరంలో లేకపోతే చెప్పడానికి నీకు ఎవడు దొరుకుతాడు? అందుకుని గురువు శరీరంలో ఉండడానికి శిష్యుడు చూసుకుంటాడు. శుశ్రూష అంటారు దాన్ని. అలా సేవ చేసింది ఆ మహాతల్లి సోమద చూళి మహర్షికి. ఆయన చాలా కాలం తపస్సు చేశాడు, ఈవిడ సేవ చేసింది. ఆయన ఒకనాడు ప్రసన్నుడయ్యాడు. అరే పాపం చాలా కాలం నుంచి ఇలా శుశ్రూష చేస్తోందే అని ఆమెను అడిగాడు. నీకేం కావాలని అడిగాడు. నువ్వు బ్రహ్మర్షివి, మహానుభావుడివి, బ్రహ్మతత్వాన్ని ఎరిగినటువంటి వాడివి, ఇంత గొప్పవాడివి కనుక నాకు ఒక మానసపుత్రుణ్ణి ప్రసాదించు, నీ వంటి బ్రహ్మతేజస్సు కలిగినటువంటి కుమారుణ్ణి నాకు అనుగ్రహించు.
చూళి యొక్క మానసపుత్రుడిగా సోమదయందు ఆవిర్భవించాడు. ఆయనకి బ్రహ్మదత్తుడు అని పేరు. ఆ బ్రహ్మదత్తుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆ బ్రహ్మదత్తుడికి ఈ 3 కన్యల్ని కన్యాదానం చేస్తానన్నాడు. ఎవరు ఒప్పుకోవాలి? సోమద ఒప్పుకోవాలి. అత్తగారు కదూ, మరి బ్రహ్మదత్తుడి యొక్క తల్లి కదూ. ఆవిడ ఈ పిల్లల యొక్క గుణగణములు విని మురిసిపోయింది. ఆ పిల్లలకి గూనుందండి అనలేదు. అబ్బా, ఎంత ధర్మం ఉన్న ఆడపిల్లలు 9, వాళ్ళు నాకు కోడళ్ళు కావాలని. బ్రహ్మదత్తుడు పాణిగ్రహణం చేయడానికి వచ్చాడు. ఒక్కొక్కరి చెయ్యి తీసి ఆయన చేతిలో పెడుతున్నాడు కుశనాభుడు. ఆయన చేతిలో ఒక్కొక్క ఆడపిల్ల చెయ్యి తగిలేటప్పటికీ వాళ్ళకి యథారూపాలు వచ్చేసాయి. ఆయన తేజస్సటువంటిది. 9 యథారూపాలు పొందారు. సోమద అది గమనించవలసింది రామాయణంలో. కోడళ్ళని పిలిచి, చూసావా మా అబ్బాయి ఎంత మంచివాడో, అటువంటి నా కొడుకు వల్ల కదూ ఇవాళ మీరు మళ్ళీ వికృత రూపాలు పోగొట్టుకున్నారు, మా అబ్బాయి పట్ల మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనలేదు. ఇంత గొప్ప కోడళ్ళు 9 వచ్చారని సంతోషంగా స్వాగతం పలికింది. అది అత్తగారంటే. ఇంత మంచి గుణములున్న పిల్ల మాకు కోడళ్ళు అయ్యారు, ఇంకింతకన్నా ఏం కావాలంది. తన కొడుకు గొప్పతనం చెప్పలేదు. అలా వాళ్ళు 9 కూడా వాయువు సక్రమంగా మళ్ళీ తిరగవలసిన అవసరం వచ్చింది. ఎందుకని బ్రహ్మదత్తుడి యొక్క భార్యలు వాళ్ళు. ఇప్పుడు ఆయన పాణిగ్రహణం చేసేటప్పటికీ సరిగ్గా తిరిగాడు వాయువు. ఓర్పు పట్టడం అన్నది ఎంత గొప్పదో, ఓర్పు పట్టి వాళ్ళు ఏ స్థానానికి వెళ్ళారో. ఇప్పుడు ఎవరికి వాళ్ళు భార్యలు? ఒక బ్రహ్మర్షి యొక్క బ్రహ్మదత్తుని యొక్క భార్యలు, చూళి యొక్క మానసపుత్రుని యొక్క భార్యలు. కన్నెత్తి చూడటమే వాయువైనా ఇంత సమున్నత స్థితిని పొందగలిగారు అంటే కోపాన్ని ఎక్కడ నిగ్రహించుకోవాలో అక్కడ నిగ్రహించుకున్నారు. అందుకే శ్రీరామాయణంలో బాలకాండలో వాళ్ళొక మెరుపు తీగలుగా పోల్చబడి మెరుపు తీగలుగా వర్ణించబడినటువంటి ఆ స్త్రీలు నిజంగానే రామాయణ మహాకావ్యంలో మెరుపు తీగలై నిలబడ్డారు. ఎందుకంటే కోపాన్ని ఎలా నిగ్రహించుకోవాలో, కోపాన్ని నిగ్రహించుకున్నవాడు ఎంత కీర్తిని పొందుతాడో, కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ప్రశాంతంగా ఉండవలసిన అవసరం ఎంత ఉంటుందో, కోపం స్థానంలో సహనాన్ని ఎలా తెచ్చుకోవాలో నిరూపించి చూపించారు. అది లేనప్పుడు ఎంత గొప్పవాళ్ళైనా ఎలా పాడైపోతారో కూడా రామాయణంలో చూపించారు. మీకు నేను వేరొక సన్నివేశం చూపిస్తాను. సగర చక్రవర్తికి 60,000 మంది కుమారులు. అందుకని వాళ్ళకి వేరే పేర్లు చెప్పలేదు, మహర్షి సగరులు అన్నారు. వాళ్ళు మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతిసుతాన్ అన్నారు. వాళ్ళు మహోత్సాహులు. ఇంకా అంతా ఇంత ఉత్సాహం కాదు, ముందు వెనక ఆలోచించరు. ఏదైనా పని చెప్తే అంత ఉత్సాహంగా చేస్తారు. ఒకప్పుడు సగర చక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టాడు. ఆ యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు అపహరించాడు. యజ్ఞాశ్వాన్ని, ఇది తరచుగా వస్తుంది పురాణంలో. ఇంద్రుడు అపహరించేశాడు, ఎవరో తపస్సు చేస్తుంటే ఇంద్రుడు వచ్చి భగ్నం చేసేశాడు అనగానే మనకేమనిపిస్తుందంటే, ఏమిట్రా ఇంద్రుడికి ప్రతినాయకుడి లక్షణాలు ఎక్కువ ఉన్నాయి, దేవతలకు అధిపతి అంటారు, కానీ ఇదెక్కడి గొడవ? ఎవరైనా యజ్ఞం చేసుకుంటూ ఉంటే రంభా ఊర్వశి మేనకల్ని పంపించడం, వసంత ఋతువుని పంపించడం, కోయిలల్ని పంపించడం, లేకపోతే ఇదిగో ఎవరైనా యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞాశ్వాలను ఎత్తుకుపోతుండడం, ఎందుకు ఇంద్రుడు ఇలాంటి పనులు చేయడం అనిపిస్తుంది. కానీ అందులో తత్వాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. గమనించకపోతే ఏమవుతుందంటే, మనకి తగినంత పరిణితి లేక పెద్దల్ని అధిక్షేపించడానికి అది కారణమవుతుంది. ఒక విషయం గమనించండి, ఆయన దేవతలకి అధిపతి ఇంద్రుడు. దేవతలకి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? మనం యజ్ఞయాగాది క్రతువులు చేసి హవిస్సునిస్తే ఆ హవిస్సు దేవతలు తింటారు. దేవతలు హవిస్సు తింటే ఏం చేస్తారు? వాళ్ళు ఏదైనా పుచ్చుకుని ప్రసన్నులైతే ఊరుకోరు, లోకానికి ఉపకారం చేస్తారు. వాళ్ళు వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే పంటలు పండుతాయి, పశువులు కూడా సంతోషంగా ఉంటాయి, పాడి వస్తుంది. పాడి పంటలు ఉంటే మనం సంతోషంగా ఉంటాం. మళ్ళీ పంట వస్తే మళ్ళీ యజ్ఞం చేస్తాం. మళ్ళీ యజ్ఞంలో హవిస్సు దేవతలు తింటే మళ్ళీ వర్షం కురిపిస్తారు. అందుకే ఈ ధర్మచక్రం గురించి భాగవతంలో దశమస్కంధంలో నందుడు ఒక మాట చెప్తాడు. మనము ఎప్పుడైనా మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరుగు, గసవు మేసి ధేను గణము బ్రతుకు.
మనం యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు, ఇంద్రుడు సంతోషిస్తే వర్షం పడుతుంది, వర్షం పడితే మనకి అందరికీ కూడా పాడి పంట ఉంటే మళ్ళీ యజ్ఞం చేస్తే హవిస్సు ఇంద్రుడు తింటాడు, ఇంద్రుడు దేవతలు తింటే మళ్ళీ వర్షం. ఇది ఒక చక్రం అలా తిరుగుతూ ఉంటుంది. ఇందులో ఎవరైనా యజ్ఞయాగాది క్రతువులు చాలా విశేషంగా చేశారనుకోండి, అన్ని యజ్ఞాలు చేసి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేస్తూ వెళ్ళిపోతే ఎప్పుడో అప్పుడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. కలిగిన నాడు భక్తితో కూడిన కర్మాచరణము చెయ్యగా 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 వచ్చేటటువంటి ఫలితం ఏమి అంటే వైరాగ్యము. వైరాగ్యము అంటే ఇక ఏ కోరిక లేనటువంటి స్థితి అంకురిస్తుంది. అది మనుష్య జన్మకి అత్యంత అవసరమైన స్థితి. ఒక స్థితికి వెళ్ళిన తర్వాత అది అత్యంత ప్రధానం. ఆ వైరాగ్య స్థితికి వెళ్ళిపోయిన తర్వాత పాత్రత ఏర్పడుతుంది. ఆ పాత్రత వలన జ్ఞానము కలుగుతుంది, జ్ఞానము వలన మోక్షం ఏర్పడుతుంది. ఇప్పుడు భక్తితో కూడిన కర్మాచరణము మనిషిని జ్ఞాన్ని చేస్తుంది. ఎప్పుడో ఒకసారి జ్ఞానిగా అయిపోయాడు అనుకోండి, ఇక కర్మాచరణం ఉండదు. అందుకే భగవాన్ రమణులు సంధ్యావందనం చేశారా అండి? భగవాన్ రమణులు యజ్ఞం చేశారా అండి? భగవాన్ రమణులు గోచి పోసి పంచ కట్టుకున్నారా అండి అని అడగకూడదు. జ్ఞానిని అనుకరించరాదు. ఎందుకంటే వాళ్ళ స్థాయి దాటిపోతారు. ఇంకా గోడ దాటి అవతల వైపుకి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి కర్ర పట్టుకుని పరిగెత్తి కర్రని భూమిలో దాపుగా పెట్టి దాన్ని ఆధారం చేసుకుని శరీరాన్ని పైకెత్తి గోడ దాటి అవతలకి పడిపోయేటప్పుడు, ఇంత ఉపకారం చేసి నాతో పాటుగా వచ్చి భూమికి తాటించి నా శరీరం పైకి లేచి గోడ అవతలకి వెళ్ళిపోవడానికి ఉపకరించిన ఓ కర్ర, నువ్వు నాతో రా అని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే యువతలే పడిపోతాడు. కర్రని ఇటు వదిలి తాను అటు పడిపోతాడు. అలా భక్తితో కూడిన కర్మాచరణం ఎంతసేపు అంటే జ్ఞానము కలిగే వరకు. జ్ఞానము కలిగాక ఇక కర్మ ఉండదు. అందుకే ఆ స్థాయికి వెళ్ళిపోయిన మహాపురుషుల యొక్క చేష్టితములను ప్రశ్నించరాదు. దాన్ని మనకి అన్వయం చేసుకోకూడదు. నువ్వు ఆ స్థాయికి వెళ్లకుండా ఆయన చేశాడండి నేను చేస్తానండి అంటే ఆయన అగ్నిహోత్రంలో చెయ్యడతాడు, నువ్వు పెడతావా? ఆయన మహాజ్ఞాని, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమై ఉన్నాడు. ఆయన స్థాయి నీకు రాకుండా ఆయన చేసినవి నువ్వు చేస్తే ఎలా? చేయకూడదు. నువ్వు ఆయన చెప్పింది చెయ్యాలి. ఇప్పుడు కర్మాచరణము చేసుకుంటూ వెడితే ఒకప్పుడు జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము కలిగిన తర్వాత ఇక కర్మతో సంబంధం ఉండదు. అప్పుడు ఇక ఆయన ఇది చేశాడా చేయలేదాతో సంబంధం ఉండదు. అందుకే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి, అయ్యా రాత్రి బాగా నిద్రపోయారా అడిగితే, ఓ ఇది నిద్రపోయింది అనేవారు. ఇది నిద్రపోతే మరి మీరు సాక్షిని, అది శరీరం నిద్రపోతోందని చూస్తున్నాను, నేను అలా అనగలనా? నేను నిద్రపోతుంటే నేను సాక్షిగా చూడగలనా? నేను ఆ స్థాయికి ఎదగలేదు. నేను తెల్లటి గోచి ఓడి తయారు చేయించుకుని కట్టుకు తిరిగితే రమణ మహర్షిని అవుతానా? అవును. రమణ మహర్షి స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత గోచి పెట్టుకున్నానో తువ్వాలు కట్టుకున్నానో జ్ఞానిని అవుతాను. జ్ఞాని అయితే కర్మాచరణం ఉండదు. కర్మాచరణము మానేస్తే దేవతలకు హవిస్సులు ఉండవు. అందుకే ఎక్కడ పండిపోతాడో అని ప్రతిబంధకం కల్పిస్తుంటాడు ఇంద్రుడు. అది దాటితే తప్ప పండడం ఉండదు. ప్రతిబంధకం లేని పంట ఎక్కడి నుంచి వస్తుందండి? అవరోధాన్ని ఎదుర్కొన్నప్పుడే కదా పండడం. పుటం పెట్టండి అగ్నిహోత్రానికి మెరుగెక్కడిది? అందుకు అవరోధం వస్తుంది, అది గమనించాలి తప్ప ఇంద్రుడికి అదే పనండి ఎత్తుకుపోతాడండి అనకూడదు. అందుకని యజ్ఞాశ్వమపాహరత్, యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు అపహరించాడు. మళ్ళీ వెనక్కి రండి, ఎక్కడిది? సగర చక్రవర్తి యజ్ఞం చేస్తుండగా ఆయన విడిచిపెట్టిన యజ్ఞాశ్వాన్ని అపహరించాడు ఇంద్రుడు. ఇప్పుడు ఆ యజ్ఞాశ్వాన్ని కనుక్కోవాలి. అందుకని ఆయన అన్నాడు, తన బిడ్డల్ని పిలిచాడు 60,000 మంది సగరుల్ని. ఒరే మీరు వెళ్ళి వెతకండి, యోజనామేక విస్తీరం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యోజనం వెతకండి. 60,000 మంది ఉన్నారుగా, ఈ 60,000 మంది బయలుదేరి భూమిని అంతటినీ తవ్వేయడం మొదలుపెట్టారు. తవ్వేయడం మొదలుపెట్టి ఊరుకోలేదు వాళ్ళు. ఏ ప్రాణి కనపడితే ఆ ప్రాణిని పట్టుకుని ఇదే రామన యజ్ఞాన్ని భంగం చేసింది, ఇదే రామన యజ్ఞాశ్వాన్ని ఎత్తుకుపోయి ఉంటుంది అండం, కొట్టి చంపేస్తూ ఉండడం. ఇప్పుడు ఏమైందంటే బ్రహ్మగారు చేసినటువంటి సృష్టి అస్తవ్యస్తం అవుతోంది. అందరూ ప్రాణుల్ని చంపేస్తున్నారు వాళ్ళు. అందుకుని దేవతలు వెళ్ళి అడిగారు బ్రహ్మగారిని, ఇదేమి ఉపద్రవమయ్యా, నువ్వు సృష్టి చేశావు, వాళ్ళు యజ్ఞాశ్వం కనపట్టలేదని వాళ్ళు కనపడే వాళ్ళందరినీ చంపేస్తున్నారు. మరి ఇది దోషం కదా, ఈ 60,000 మంది అలా ప్రవర్తించకూడదు కదా, భూమిని పాడు చేసేస్తున్నారే, గోతులు పెట్టేస్తున్నారే ఎక్కడ పడితే అక్కడ, మరి ఎలా వాళ్ళని ఎవరిని గ్రహిస్తారని అడిగారు. వాళ్ళు ధర్మం గురించి మాట్లాడతారు దేవతలు. బ్రహ్మగారు అన్నాడు, కాపిలం రూపమాస్తాయ ధారయత్య నిశంధరాం
తస్య కోపాగ్నినా దగ్ధ భవిష్యంతి నృపాత్మజా అన్నాడు. ఈ భూమి అంతా శ్రీ మహావిష్ణువుది, నాది కాదు, నీది కాదు, శ్రీ మహావిష్ణువుకి చెందుతుంది. అందుకే రామకృష్ణ పరమహంసని శిష్యుడు అడిగాడు, అసలు ఈశ్వరుడు ఇంత పరిపాలన చేయడంలో ఎప్పుడు ఇలా ముఖం ముడుచు కూర్చుంటాడా గంభీరంగా, లేకపోతే ఎప్పుడైనా నవ్వుతాడా అని అడిగారు. అడిగితే పరమహంస అన్నారు, ఎప్పుడు రోజు పకపక పకపక నవ్వుతూనే ఉంటాడు ఆయన. అంటే ఎందుకు నవ్వుతాడు అలా అస్తమానం నవ్వితే బాగుండదుగా, మరి ఎందుకు నవ్వుతాడని అడిగాడు. అడిగితే ఒరేయ్, నేను ఈ భూమిని సృష్టించినప్పటి నుంచి చూస్తున్నాను, వీడు ఒక పెద్ద తాడు ఒకటి పట్టుకుని కొలతలు వేసుకుని దస్తావేజులు రాస్తాడు. ఇలా రాసిన వాళ్ళు ఎంతమంది వచ్చారో, ఎంతమంది పేరెట్టుకున్నారో, ఆ తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు, భూమి అలాగే ఉంది. మళ్ళీ వాడు ఇంకోటి బయలుదేరాడు రో టే పట్టుకుని సంతోషం, ఆయన నవ్వుతుంటాట. కారే రాజులు రజ్యములు గెలువరే గర్వోన్నతింపంబరే వారేరీ సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనం గలదే సిరి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతల పరే ఈ కలమున్ భర్తవా అంటారు పోతన గారు భాగవతంలో. ఇచ్చినవాడెవరో వాడు అమృతత్వాన్ని పొందినవాడు, త్యాగేనైకే అమృతత్వమానసహు, దాచుకున్నవాడేమవుతాడు, యుద్ధుడు అవుతాడు అంతే, వాడి పేరు కూడా ఉండదు లోకంలో. ఎంతమంది భూమిపతులం అని పరిపాలన చేశారు, ఏది ఒక్క రాజు పేరు గుర్తుందా? దానం చేసిన వాడెవరో వాడు జ్ఞాపకం ఉండిపోయినవాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ భూమిని పాడు చేస్తున్నా, భూమిని ఎవడు సృష్టించాడో, ఎవడు కాపాడతాడో, ఎవడు భూమికి భర్తయో ఆ విష్ణువు స్థితికారుడు, ఆయన కాపాడుకుంటాడు. తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజా. ఆ కపిల రూపంలో ఉన్నాడు విష్ణువు. ఇప్పుడు ఆయనకి కోపం వస్తుంది. తస్య కోపాగ్నినా దగ్ధ, ఆయనకే కోపం వచ్చిందా, అదే అగ్నిహోత్రం. ఇక కొత్తగా అగ్ని అక్కర్లేదు, ఆయనకి కోపం రావడం అగ్ని అవుతుంది. ఆ అగ్నికి 60,000 మంది చచ్చిపోతారు, రా మీరు వెళ్ళండి, మీ పని చేసుకోండి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు దేవతలందరూ. వీళ్ళు తవ్వుకుంటూ వెళ్ళారు, అది కూడా దిక్కు ప్రదక్షిణంగా మొదలెట్టారు. తూర్పు దిక్కుకి వెళ్ళి తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వాళ్ళకి భద్రగజాలంటారు, భూమిని మోస్తూ ఉంటాయి. వాళ్ళకి విరూపాక్షం అన్న గజం కనపడింది తూర్పు దిక్కున. అది భూమిని మోస్తుంది, ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క ఏనుగుంటుంది. అలా మోసి 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 దానికి తలకాయని పెట్టేదో ఇలా అంటుంది ఒకసారి తట్టెత్తుకున్నట్టు. అది కుంభస్థలాన్ని కలిపితే భూకంపాలు వస్తాయని రామాయణం. అందుకని విరూపాక్షం, తూర్పు దిక్కున ఏనుగును చూశారు, ప్రదక్షిణం చేశారు, అక్కడ అంతా తవ్వారు, చూశారు, వాళ్ళ గుర్రం కనపడలేదు. అడ్డొచ్చిన ప్రాణులన్నిటినీ చంపేశారు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి దక్షిణ దిక్కుకు వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికీ వాళ్ళకి మహాపద్మం అనబడేటటువంటి ఒక ఏనుగు కనపడింది, దిగ్గజం. దానికి ప్రదక్షిణం చేశారు, అక్కడంతా వెతికారు, అందరినీ చంపేశారు, గుర్రం కనపడలేదు. పశ్చిమ దిక్కుకు వెళ్ళారు, సౌమనసం అనబడేటటువంటి ఏనుగు కనపడింది, దానికి ప్రదక్షిణం చేశారు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేశారు. కోపం, గుర్రం కనపడలేదని హింస నేను చెప్పాను కదా, ఒక్క కోపమన్నది ప్రవేశిస్తే దానికి బిడ్డలు వీళ్ళందరూ, అందులోంచి వస్తాయి ఈ అవలక్షణాలన్నీ, హింస. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపారు. మళ్ళీ అక్కడి నుంచి ఉత్తర దిక్కుకు వచ్చారు, భద్రం అన్న ఏనుగు కనపడింది, దానికి ప్రదక్షిణం చేశారు, అక్కడున్న ప్రాణులన్నింటినీ చంపేశారు. మనకి గుర్రం కనపడలేదన్నారు, ఈశాన్య దిక్కుకు వెళ్ళారు. ఈశాన్య దిక్కు తవ్వి భూమిలోకి వెళ్ళారు. వెళ్ళి చూశారు, పాతాళలోకంలో కపిల మహర్షి యొక్క రూపంలో శ్రీ మహావిష్ణువు తపస్సు చేసుకుంటున్నారు. ఇంద్రుడు ఈ గుర్రాన్ని అక్కడ కట్టి వెళ్ళిపోయాడు. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతి పరుడు మహిళో సుమతి. కంటికి గుర్రం కనపడింది, దాని వెనక ఏం అక్కర్లేదు, అంతే. కపిల మహర్షి ఎత్తుకుపోయారు. వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది, ఎక్కడ లేని కోపం వచ్చేసి తేతం హయవరం జ్ఞాత్వా క్రోధ పర్యాకులక్షణ అన్నారు మహర్షి. వాళ్ళ యొక్క కళ్ళు క్రోధంతో ఎర్రగా అయిపోయి అక్కడ ఉన్న చెట్లన్నీ పీకేశారు, రాళ్లు పట్టుకున్నారు, గుణపాలు పట్టుకున్నారు, నాగళ్ళు పట్టుకున్నారు. ఇదిగో గుర్రం ఇక్కడుంది, అదిగో ఆయన అక్కడ కూర్చున్నాడు, ఆయనే మన గుర్రాన్ని ఎత్తుకొచ్చాడు. కాబట్టి మనందరం వెళ్ళి ఇప్పుడు ఆ ఎదురుగుండా ఉన్నటువంటి వాణ్ణి చంపేద్దాం అని అందరూ కలిసి ఆయన మీద పడబోతున్నారు. ఈ పెద్ద చప్పుడు, కోపం, అరుపులు, కేకలు ఏమిటని కపిల మహర్షి కళ్ళు విప్పి చూశారు. 60,000 మంది వచ్చేస్తున్నారు మీదకి. రాళ్లు పట్టుకున్నారు, నాగళ్ళు పట్టుకున్నారు, వృక్షాలు పట్టుకున్నారు, గుణపాలు పట్టుకున్నారు, మీద పడిపోతున్నారు. ఆయన చూశారు. చూసి శ్రుత్వా తు వచనం తేషాం కపిలో రఘునందన రోషేన మహతావిష్టో హుంకారమకరోత్తదా భస్మరాశి కృతా సర్వే కాకుచ్ఛ సగరాత్మజా.
ఆయన చూసి ఒక్కసారి బుద్ధిహీనులారా, గుర్రం ఉందని నా మీద పడిపోతున్నారా? యుక్తాయుక్త విచక్షణ ఉండక్కర్లా, ఆలోచన చెయ్యక్కర్లా, అసలు కనుక్కోక్కర్లా, అసలు అడగడం మానేసి వచ్చి మీద పడిపోతారా? ఒక్కసారి శ్రుత్వా తువచనం తేషాం, ఆ మాటలు, ఆ కోపంతో వీడే ఎత్తుకుపోయాడు. చంపండి, అది ఇది అంటూ వస్తున్న మాటలు చెవిన పడ్డాయి. కపిలో రఘునందన రోషేన మహతావిష్టో, కోపం వచ్చింది, ధర్మ సంస్థాపన చెయ్యాలి, ధర్మం కోసం అని చెప్పి కారణం అది. ఆయన అప్పుడు యుద్ధం చేయలేదు. ఎందుకని? మహర్షిగా ఉన్నాడు ఆయన, కపిల మహర్షి వేషంలో ఉన్నాడు. అందుకని ఆయన ధ్యానమునకు భంగం కలగకూడదు. కూర్చున్నవాడు కూర్చున్నట్టే రోషంతో ఒక్కసారి హోం అన్నాడు, అంతే. హుంకారమకరోత్తదా, ఆయన అలా హుంకారం చేసేటప్పటికీ భస్మరాశి కృతా సర్వే కాకుచ్చ సగరాత్మజా, 60,000 బూది కుప్పలైపోయి, 60,000 మంది 60,000 బూది కుప్పలైపోయి నేల మీద పడిపోయారు. కోపం రావడం చాలా తేలిక, కోపానికి వశపడిపోవడం అంతకన్నా తేలిక. కోపానికి వశపడిపోయి కపిల మహర్షి అంతటి మహానుభావుడి మీదుగా పరిగెత్తారు. గుర్రం ఏదో అక్కడ కనపడిందని. ఏమైంది? 60,000 మంది పడిపోయారు బూది కుప్పలుగా. అక్కడతో పోలేదా కథ. అది ఏమైందో తెలుసా? తర్వాత అంశుమంతుడు వచ్చాడు వెతకడానికి గుర్రాన్ని. చూశాడు, 60,000 బూది కుప్పలు కనపడ్డాయి, గుర్రం కనపడింది. కపిల మహర్షికి నమస్కారం చేసి గుర్రాన్ని తీసుకెళ్ళిపోతూ అర్థమైంది, ఓ, నా పినతండ్రులు 60,000 మంది మరణించారు. వీళ్ళు చనిపోతే మొట్టమొదట నేను జలతర్పణ చెయ్యాలి, తండ్రులు కాబట్టి చనిపోయారు కాబట్టని గబగబా వెళ్ళి నదిలో నీళ్లు తెచ్చి ఆ తర్పణ విడిచిపెడుతున్నాడు. మేనమామ గరుత్మంతుడు అన్నాడు, లౌకిక జలముల చేత వీళ్ళని ఉద్ధరించడం సాధ్యం కాదు, ఈ భూమి మీద ఉన్న నీళ్లు పనికిరావు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి తప్పుకి మహానుభావుడైనటువంటి కపిల మహర్షి యొక్క హుంకారానికి, ఆయన రోషాగ్నికి చచ్చిపోయారు. కాబట్టి వీళ్ళకి భూమి మీద ఉన్న నీళ్లు తర్పణకి పనికిరావు. తర్పణకి పనికిరావు కాబట్టి వీళ్ళు ఊర్ధ్వలోకాలు పొందరు, స్వర్గలోకానికి వెళ్ళరు. వీళ్ళు అలా తిరుగుతూ ఉంటారు అంతరిక్షంలో. వీళ్ళని ఉద్ధరించాలి అంటే భూమి మీద లేని జలం రావాలి, ఊర్ధ్వలోకాల నుంచి గంగ కిందకి దిగాలి. అలా దిగితే పెడతారన్నారు. ఎలా ఇస్తాడు తర్పణ? ఏడుస్తూనే విడిచిపెట్టేసి తర్పణ కూడా చేయకుండా గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. విన్నాడు సగర చక్రవర్తి, బాధపడ్డాడు. యజ్ఞం పూర్తయిపోయింది. ఆ తరువాత కొన్ని వేల సంవత్సరములు పరిపాలన చేసినంత కాలం ఆలోచించాడు. వీళ్ళు కోపం తెచ్చుకోవడం చాలా తేలిగ్గా తెచ్చేసుకున్నారు. గుర్రం కనపడిందని కపిల మహర్షి జోలికి వెళ్ళారు. చేతిలో ఏముంటే అవి పట్టుకు పరిగెత్తారు. ఎలా పడితే అలా ఆయన మీద కేకలేశారు. ఆయన ఒక్కసారి కోపం తెచ్చుకున్నాడు. అది ఉత్తమ కోపం, ధర్మ సంస్థాపనార్థం. అందుకే కోపమునందు నిగ్రహింపబడిన కోపం ఉత్తమ కోపం. అలా ఎలా ఉంటుందండి అంటారేమో. కామము తప్పు, క్రోధము తప్పు సాధారణ సిద్ధాంతంలో. కామము అంటే కోరిక. భగవంతుణ్ణి పొందాలని నాకు కామం ఏర్పడితే ఈశ్వర కామము, నాకు భగవంతుణ్ణి పొందాలని కామం. ఇప్పుడు నేను అటువంటి కోరిక పొందాను అనుకోండి, తప్ప అది? అప్పుడు తప్పు కాదు. క్రోధము, నాకు కోపం ఉండడం తప్పు. ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం అని కోపం మీద కోపం వచ్చిందనుకోండి, అప్పుడు అది ఉత్తమ కోపం. ధర్మానికి దోషం వచ్చిందనుకోండి, నేను అప్పుడు అది సహించలేక ఎత్తి చూపించాను అనుకోండి, ఉత్తమ కోపం. అది తప్పు కాదు. అందుకే కోపం దేనికి వచ్చిందన్నది ప్రధానమై ఉంటుంది. అది ఆలోచించి చెప్పగలిగినటువంటి వాడు స్థితప్రజ్ఞుడు. వాడిని సామాన్యంగా అంచనా కోపం వచ్చి కపిల మహర్షి తప్పు చేశారనడానికి ఉండదు. అందుకే ఎవరు దోషం చేశారంటే భూమినంతటిని పాడు చేశారు, ఒక్క గుర్రం కనపడలేదని. అన్ని ప్రాణుల్ని చంపేశారు. గుర్రం అక్కడ కనపడితే తను ఎత్తుకొచ్చినట్టే, తను ధ్యానం చేసుకుంటుంటే తన మీదకి వచ్చేస్తారా 60,000 మంది? చెప్తే వినే స్థితిలో ఉన్నారా? లేరు. వాళ్ళకి అక్కడ గుర్రం కనపడిందంటే క్రోధపర్యాకులేక్షణ. అంత కోపంతో ఉన్నవాడికి నువ్వు మంచి చెప్తే మాత్రం వాడు వింటాడా? నిలబడి చెప్పి ప్రయోజనం ఏముంటున్నప్పుడు ఇంకా? అందుకే వినా మార్గం లేదు. ఆయన కూడా కోపం తెచ్చుకున్నారు. అంతే, 60,000 మంది బూది కుప్పలయ్యారు. ఇప్పుడు ఏమయ్యారు? వెనక వాళ్ళని తరింపజేయడం కూడా సాధ్యం కాల. రామాయణం హెచ్చరిక చేస్తుంది, చాలా జాగ్రత్త స్మా. కోపం తెచ్చుకోవడం తేలిక, కోపము తెచ్చుకోకూడని చోట తెచ్చుకుంటే తర్వాత తరాలు వాళ్ళు కూడా ఉద్ధరించలేని స్థితికి జారిపోతావు. చాలా జాగ్రత్తగా ఉండు.
సగర చక్రవర్తి ఏమీ చేయలేకపోయాడు. అయిపోయింది ఆయన పరిపాలనా కాలం, శరీరం విడిచిపెట్టేశాడు. సగర చక్రవర్తి తర్వాత మళ్ళీ అంశుమంతుడు వచ్చాడు. అంశుమంతుడు ఏమీ చేయలేకపోయాడు. కొన్ని వేల సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆకాశం నుంచి గంగను ఎలా తేవాలో తెలియలేదు. అంశుమంతుడు వెళ్ళిపోయాడు. దిలీపుడు వచ్చాడు. కొన్ని వేల సంవత్సరములు పరిపాలించాడు. ఎలా తేవాలో తెలియలేదు గంగని. ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు అలాగే తిరుగుతున్నారు గాలిలో. గుక్కెడు నీళ్లు లేవు. తర్పణ ఇవ్వడానికి ఈ లౌకిక జలములు పనికిరావు. జలములు ఇచ్చేవాళ్లు కూడా లేక శోషించిపోయిన కంఠాలతో తిరుగుతున్నారు. ఎందువల్ల? ఏ కారణానికి? ఎక్కడ కోపం తెచ్చుకోకూడదో అక్కడ తెచ్చుకున్నారు. అప్పుడు తెచ్చుకోవడం తేలికైపోయింది, పరిగెత్తడం తేలికైపోయింది, రాళ్లట్టుకుని పిచ్చి కేకలేయడం తేలికైపోయింది. ఆయన కోపం తెచ్చుకుంటే ఉద్ధరించేవాళ్ళు లేడు. ఆ తర్వాత భగీరథుడు వచ్చాడు. భగీరథ ప్రయత్నం అంటారు. ఎవరి కోసం? కోపం తెచ్చుకుపడిపోయిన వాళ్ళని ఉద్ధరించడానికి ఎంత కష్టపడవలసి వచ్చిందో మహానుభావుడు. అన్ని భోగాలున్నా విడిచిపెట్టేసి వెళ్ళిపోయి మహాతపస్సు చేశాడు బ్రహ్మగారి గురించి. పంచాగ్నిహోత్ర తపస్సు చేశాడు. 4 వైపులా అగ్నిహోత్రాన్ని నుంచి సూర్యుడి వంక చూస్తూ చేశాడు. ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠిత. 1000 సంవత్సరములు చేశాడు అలా తపస్సు. చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏ ప్రతిబంధకం లేకుండా మీ వంశం ఎప్పటికీ కూడా పరంపరాగతంగా వృద్ధిలోకి వచ్చేటట్టుగా, సంతానం లేకపోవడం చేత వంశము విచ్ఛిన్నమైపోయింది అన్న స్థితి లేకుండా వరం ఇస్తున్నాను. ఈ వంశం నిలబడుతుంది. ఇక రెండవది, నీ వంశంలో పుట్టి కపిలుని యొక్క కోపాగ్నికి మరణించిన వాళ్ళని ఉద్ధరించడానికి గంగని ఆకాశం నుంచి కిందకి దింపమని అడుగుతున్నావు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, పృథివీన సహిష్యతి. ఒకవేళ నేను కానీ గంగని విడిచిపెడితే, వెళ్ళమని ఆదేశిస్తే ఈ భూమి తట్టుకోదు గంగ కింద పడితే. అందుకని నా వల్ల కాదు, నేను పంపించలేను. తాం వైధారయితుం వీరనాంద్యం పశ్యామి శూలినః. ఆ గంగ భూమి మీద పడాలంటే మధ్యలో పట్టుకోవాలి ఒక ఆయన. ఒక్క శివుడు తప్ప పట్టేవాళ్ళు లేడు. ఆయనకి నేను చెప్పలేను, ఎందుకంటే నాకన్నా పైవాడు. నువ్వు ఆయన గురించి తపస్సు చేసి అడుగు, ఆయన పట్టుకుంటానంటే వదిలిపెడతాం. ఎవరి కోసం ఇదంతా? రామాయణం చదివితే, రామాయణ ఘట్టాలని బాగా అర్థం చేసుకుంటే కోపమన్నది ఎంత ప్రబల శత్రువో అర్థమవుతుంది. ఎన్ని వేల సంవత్సరములు శోషించి తిరుగుతున్నారు వాళ్ళు, 60,000 మంది. ఇప్పుడు ఆయన మళ్ళీ వెళ్ళి గోకర్ణంలో తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షం అయ్యాడు. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తమాప్రియం శిరసాధారయిష్యామి శైలరాజసుతామహం. నీకోసం గంగని పడతానయ్యా అన్నాడు. ఎవడు వస్తాడు అలాంటి పని చేయడానికి? అయ్యా ఉపకారం చేసి పెట్టాలి, మేడమించి నీళ్లు పోస్తాం, మీరు తడుస్తూ నించోండి అంటే. మహానుభావుడు కనుక వచ్చి గంగావతరణంలో గంగని పట్టడానికి సిద్ధపడ్డాడు. ఆ గంగ వెళ్ళవమ్మా అంటే అహంకరించింది. కిందకి చూసి ఈడ్చవతల పారేస్తాను ఏమనుకుంటున్నాడో, సామాన్యం అనుకుంటున్నాడు, ఇలా నిలబడ్డాడనుకుంది. సాకదంచిన్ మహీంగంతుం న శక్నోద్యత్నమస్థితః నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత. అహంకరించిందని జటాజూటాన్ని పెంచి శివుడు కట్టేశాడు. చూస్తున్నాడు భగీరథుడు, గంగ కింద పడుతుందేమో అని. చొక్క పడదు, పెద్ద జటాజూటాన్ని పెంచి అందులో గంగని నింపేశాడు ఆయన. అలా తిరుగుతూనే ఉంది కొన్నేళ్లు. ఓ చుక్క కింద పడలా, ఆయన అలా నించున్నాడు. ఈవిడ అహంకరించడం బానే ఉంది, వాళ్ళు అహంకరించడం బానే ఉంది. వాళ్ళు కోపం తెచ్చుకోవడం బాగుంది, ఈవిడ అహంకారం బాగుంది, ఈయన కట్టేయడం బాగుంది. భగీరథుడు ఇల్లు విడిచిపెట్టి పాపం అలా తపస్సు చేసుకుంటూ గడ్డాలు పెంచి కూర్చున్నాడు. ఒకడికి కోపం తెచ్చుకోవడం తేలిక, కానీ తర్వాత వాళ్ళు ఎంత కష్టపడవలసి వస్తుందో చూడండి. కోపానికి వశపడిపోవడం చాలా తేలిక. నాకు చాలా కోపం ఎక్కువ అండి అని చెప్పడం గుణం కాదు, సిగ్గుపడవలసిన విషయం అని రామాయణం చెప్తోంది, నేను కాదు. కాబట్టి ఇప్పుడు భగీరథుడు మళ్ళీ పరమశివుడి గురించి తపస్సు చేశాడు. అయ్యా గంగ ఏదో అహంకరించింది, నా కోసం వదిలిపెట్టండి అన్నాడు. ఆయన విడిచిపెట్టాడు. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబుగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ తల్పుతి జంగలించుతున్న భూభాగము నుండి దారం గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లు తుంశంకర భవంగపతితంతోయం పవిత్రమితి స్పృశు అంటారు మహర్షి.
పరమశివుడి శరీరాన్ని తాకింది కాబట్టి గంగకంత పవిత్రత వచ్చింది అన్నారు. అందుకని ఆ సమయంలో తల పెట్టలేక ఇలా నీళ్లు చల్లుకుంటే చాలు, పుణ్యం అయిపోయి కింద పడిపోతున్న దేవతలు కూడా మళ్ళీ పుణ్యాన్ని పొంది ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు. అదో పెద్ద అద్భుతం గంగావతరణం. ఈ గంగ పాతాళలోకంలో ఉన్న సగరుల యొక్క బూది కుప్పల మీద ప్రవహించడానికి వెళ్ళాలి. దారి చూపిస్తూ ముందు వెడుతున్నాడు భగీరథుడు. యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. ఆయన ఎటెడుతున్నాడో అటెడుతోంది గంగ మెలిగిలి తిరుగుతూ. అదో అద్భుతం. మెరుపులుగా కూర్మాలు పడిపోతున్నాయి, పాములు పడిపోతున్నాయి, చేపలు పడిపోతున్నాయి, మొసళ్ళు పడిపోతున్నాయి. స్నానం చేసిన వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు, ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నారు, పాపాలు పోగొట్టేసుకుంటున్నారు. దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు గానం చేస్తున్నారు, నది వెంట పరుగులు తీస్తున్నారు. ముందు భగీరథుడు రథం, వెనక గంగమ్మ. ఓహో ప్రవాహం వెళ్ళిపోతోంది. పరమాద్భుతం గంగావతరణం చూడండి చూడండి అని అందరూ వచ్చారు. దేవతలు ఆకాశంలో నిలబడ్డారు, కీర్తన చేస్తున్నారు. పరమశివుడు నిలబడ్డాడు. ధారలు పడిపోతున్నాయి. ఆయన మించి 7 పాయలు అయిపోయింది. పాతాళలోకం వైపుకి ఒక గంగ పాయ వెళ్ళిపోతోంది భోగవతి. ఇంతలో ఆ ప్రవాహం జహ్ను మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణాన్ని ముంచెత్తింది. ఆయనకు కోపం వచ్చింది. నా ఆశ్రమ ప్రాంగణాన్ని ముంచెత్తుతావా అని ఆయన తన తపశ్శక్తి చేత ఒక్కసారి తగ్గించాడు. ఇంత ప్రవాహం వెనక్కి తిరిగి చూస్తే చుక్క నీళ్లు లేవు, ఇసుక పర్ర. ఏమిటి చప్పుడవట్లేదని చూశాడు భగీరథుడు. చుక్క నీళ్లు లేవు. ఎవరి కోసం ఇదంతా? చటుక్కున కోపం తెచ్చుకొని కపిల మహర్షి మీదకి వెళ్ళారు. ఎవడు బాధపడుతున్నవాడు వెనక ఎంతమంది బాధపడ్డారో చూడండి. కొంతమంది ఏమీ చేయలేకపోయారు. ఏడుస్తూ బాధపడి శరీరం వదిలేశారు. చేద్దాం అనుకున్నవాడు ఎంత బాధపడుతున్నాడో చూడండి. ఇది గుర్తుపెట్టుకున్న నాడు కోపడ్డం తేలికరా, తర్వాత వాడు మనం ఉద్ధరించడానికి ఎంత కష్టపడాలో, ఎందుకు వచ్చిన కోపం రా, దీనివల్ల ఏమిటి ఉపయోగం అనుకున్ననాడు కోపాన్ని పక్కన పెట్టడం సాధ్యం అవుతుంది. అందుకే రామాయణం కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ మనిషిని మనిషిగా నిలబెట్టగలిగిన అద్భుత కావ్యం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి జహ్ను మహర్షిని ప్రార్థించాడు. అయ్యో అయ్యా, ఎప్పుడో మా వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ కోసం గంగమ్మని తీసుకెడుతున్నాను, మీరు తాగేశారు అలా అంటే ఆయన తన కుడి చెవిలోంచి మళ్ళీ పాయ విడిచిపెట్టాడు. తస్మాత్ జహ్ను సుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ. జహ్ను మహర్షి యొక్క శరీరంలోంచి బయటకు వచ్చింది కాబట్టి జాహ్నవీ అయింది, ఆయన కూతురయింది. ఇప్పుడు వెళ్ళి పాతాళలోకానికి వెళ్ళిన తరువాత ఆ భస్మరాశుల మీద గంగా ప్రవాహం ప్రవహిస్తే అప్పుడు వాళ్ళకి జలతర్పణలు ముట్టి స్వర్గలోకానికి వెళ్ళారు. కోపం తెచ్చుకోవడం చాలా తేలిక, కోపానికి వశపడిపోవడం అంతకన్నా తేలిక. నోటికొచ్చినట్టు మాట్లాడేయడం చాలా తేలిక, ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించడం అంతకన్నా తేలిక. పర్యవసానం దగ్గరికి వచ్చేటప్పటికీ ఎంత భయంకరంగా ఉంటుంది. అందుకే ధర్మ సంస్థాపన కోసం సాధనంగా కోపాన్ని చేసుకున్న కపిల మహర్షి శాశ్వత కీర్తిని సంపాదించుకున్నాడు. ఏ చక్రం అక్కర్లేదు, ఏ శంఖం అక్కర్లేదు. ఆయన విష్ణువు. ఆయన హుంకారం చాలు 60,000 మంది బూది కుప్పలయ్యారు. అటువంటి మహానుభావుడి హుంకారానికి చచ్చిపోతే లౌకిక జలాలు పనికిరాలేదు తర్పణకి. ఎవరి జోలికెడుతున్నావో కోపంతో యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి ఎలా ప్రవర్తిస్తున్నావో తెలుసుకోకుండా ఉంటే జీవితాలు ఎంత పాడవుతాయో, కోపము ఎంత ప్రబల శత్రువో, తనని తాను నిగ్రహించుకోకపోతే ఎంత ప్రమాదం వస్తుందో రామాయణం చెప్తుంది. అందుకే ఆ కామక్రోధములు రెండూ కూడా అంత ప్రమాదకరమైనటువంటి శత్రువులు. అవి నరక ద్వారాలు. వాటి పట్ల మనిషి సదా జాగరూకుడై ఎప్పటికప్పుడు తనని పరిశీలనం చేసుకుని ఉద్ధృతమైన కోపం వచ్చినప్పుడు కొంతసేపు ఎవరితోనూ మాట్లాడకుండా, ఎవరిని చూస్తే మీకు మనసు ప్రసన్నమవుతుందో అటువంటి వారు రచన చేసిన పుస్తకంతో కానీ, వారి యొక్క మూర్తిని చూస్తూ కానీ, వారి సాంగత్యంలో కానీ, వారి పాదాల దగ్గర కానీ, ఏకాంతంలో కానీ గడపాలి తప్ప ఎవరితోనూ మాట్లాడకూడదు కాసేపు. చాలా ఆగ్రహానికి వశుడైపోయినప్పుడు మొట్టమొదట అదుపు దేని మీద పోతుందంటే వాక్కు మీద పోతుంది. నోటి వెంట వచ్చే మాట మీద అదుపు తప్పుతుంది. అది చాలా పెద్ద పెద్ద ఉపద్రవాలు తీసుకొస్తుంది. అందుకే కోపం వచ్చింది అంటే క్షమయైవ నిరస్యతి. అందుకన్నారు మహానుభావుడు వాల్మీకి మహర్షి, ఓర్పు చేత పక్కన పెట్టేశాయి. యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టకపోతే పాడైపోతావు.